కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల రాజేందర్ సమాధానంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మండిపడ్డాయి. మాజీ బాస్ కేసీఆర్ను కాపాడుకోవడానికే ఈటెల ప్రయత్నమని కాంగ్రెస్ విమర్శిస్తే ఆయన అలా మద్దతిస్తే 100% తప్పేనని బీజేపీ తెలిపింది. ఆనాటి సబ్ కమిటీలో తుమ్మల కూడా ఉన్నారని ఆయన్నెందుకు ప్రశ్నించారని బీఆర్ఎస్ నిలదీసింది. కాళేశ్వరానికి సబ్ కమిటీకి అసలు సంబంధమే లేదని అన్నారు మినిస్టర్ తుమ్మల. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల ఇచ్చిన వివరణపై రాజకీయ దుమారం కంటిన్యూ అవుతుంది. మాజీ బాస్ కేసీఆర్ ను రక్షించేందుకే ఈటల ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఫైర్ కాగా ఆ రకంగా ఆలోచన చేస్తే 100% తప్పేనని బీజేపీ తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆనాటి కేబినెట్ ఆమోదమే లేదన్నారు మంత్రి తుమ్మల. రాష్ట్రంలో అప్పటి పెండింగ్ ప్రాజెక్టులపైనే సబ్ కమిటీ వేశారన్నారు. కాళేశ్వరం నిర్మాణాల్లో సబ్ కమిటీ నిర్ణయాలు లేవన్నారు. కాళేశ్వరానికి సబ్ కమిటీ అనుమతించిందని ఎంపీ ఈటల అనడం తప్పని చెప్పారు. 2016 మార్చి 17న సబ్ కమిటీ ఏర్పాటు చేశారని, అంతకుముందే మార్చి 1 నాడే బ్యారేజ్ నిర్మాణానికి అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్ వచ్చిందన్నారు తుమ్మల. కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకి పొంతం లేకుండా ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. క్యాబినెట్కి రాకుండా క్యాబినెట్ అప్రూవ్ చేసింది, అన్నీ కరెక్ట్గానే చేశాము, అందరిది ఉమ్మడి నిర్ణయం అని చెప్పేటటువంటి మాట కరెక్ట్ కాదు అని చెప్పి, కాబట్టి త్వరలోనే ఆ కమిటీ సబ్ కమిటీ రిఫరెన్స్ మేము ఇచ్చినటువంటి రిపోర్టు, ఇరిగేషన్ ఏం రాసింది, మిగతా అన్నీ కూడా బహిర్గతం చేసే అవకాశం ఉంటుంది. కమిషన్ విచారణ జరుగుతుంది కాబట్టి నాకు సంబంధం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేబినెట్ నిర్ణయంపై ఈటల తుమ్మల కూడా సంతకాలు చేశారని అన్నారు హరీష్ రావు. ఆర్థిక శాఖ సమన్వయంతోనే నిధులు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ఆర్థిక శాఖకు సంబంధం లేదని ఈటల చెప్పడం సరికాదని చెప్పారు. ఈటలకు కొన్ని విషయాలు గుర్తుండి ఉండకపోవచ్చన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సబ్ కమిటీలో ఈటల తుమ్మల కూడా ఉన్నారని, తుమ్మలను ఎందుకు విచారణకు పిలువరన్నారు హరీష్ రావు. కమిషన్ ముందుకు పోవడానికి ఏదో భయపడుతున్నా, ఎవరు భయపడుతున్నారని చెప్పి నీకు రేవంత్ రెడ్డికి? తప్పకుండా కాళేశ్వరం కమిషన్ ముందు మేము వెళ్తాం, మీరు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా పటాపంచలు చేస్తాం, దానికి ఎవరు భయపడేది లేదు. ఇలాంటి మీరు చేసే చిల్లర తాటాకు చప్పులకు భయపడే నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. డెఫినెట్గా మీరు చెప్పిన అబద్ధాలు గోబల్స్ అన్నిటిని కూడా పటాపంచలు చేసి నిజాలన్నీ కాళేశ్వరం ముందు చెప్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాళేశ్వరం అవినీతి నుంచి కేసీఆర్ ను బయటపడేసేందుకు బీజేపీ ఎంపీ యత్నిస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఎంపీ ఈటల తీరు దొంగలకు సద్దులు మోసినట్లుగా ఉందన్నారు. తన పాత బాస్ రుణం తీర్చుకునేందుకే ఈటల కాళేశ్వరం కమిషన్ ఎదుట నిజాలు చెప్పలేదన్నారు ఆది. నేడు ఈటల రాజేందర్ గారి శాంక్షన్ ద్వారా ఈ రెండు పార్టీలు భవిష్యత్తులో త్వరలోనే విలీనం బీఆర్ఎస్ బీజేపీలో అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నటువంటి మాట. పదే పదే అవినీతి అక్రమాలను సహించలేదంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ విధంగా అవినీతి అక్రమ మార్పులను ఈరోజు వెనుకేసుకురావడానికి గల కారణమైంది. కాళేశ్వరంలో A to Z అంతా కేసీఆర్ చేశారని ఆరోపించారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కాళేశ్వరం డిజైన్ సరిగ్గా చేయలేదన్నారు. ఆ ప్రాజెక్టు డిజైన్ చేసింది మొత్తం కేసీఆర్ఏనన్నారు. కాళేశ్వరం డిజైన్లో కేసీఆర్ తానా అంటే ఇంజనీర్లు తందానా అన్నారన్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో కేసీఆర్ ను ఈటల ప్రొటెక్ట్ చేసి ఉంటే అది 100% తప్పేనన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఇది మొత్తము డిజైన్ కేసీఆర్ గారి డిజైనే మాత్రం ఇంజనీర్ ముంగట పెట్టుకునేది. సగం మంది 90% అంటే అంటే తందాన అంటుంది. క్యాబినెట్ అప్రూవల్ ఏం చేస్తుంది? బేస్డ్ ఆన్ పేపర్స్ ఈ క్వాలిటీ కంట్రోల్ అవుట్ సైడ్ చేసి, డిజైన్ అవుట్ సైడ్ చేసిండు, అండ్ ఈ పర్మిషన్ ఉంది, ఆ పర్మిషన్ ఉంది, అయితే అప్రూవ్ చేసిండు. ఒకవేళ ఈటల రాజేందర్ గారు కేసీఆర్ను ప్రొటెక్ట్ చేసినట్టయితే అది తప్పు. కానీ ఈటల రాజేందర్ గారి పాత్ర ఏమీ లేదు ఇంట్లో. అందులో నిందుడు కాళేశ్వరం విషయంలో ఈటల రాజేందర్ గారు తప్పు ఏమీ లేదు. కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతి అక్రమాలు చేయలేదని బీజేపీ ఎంపీగా ఈటల క్లీన్ చిట్ ఇచ్చారన్నారు జగ్గారెడ్డి. కిషన్ రెడ్డి పర్మిషన్ తోనే ఈటల కేసీఆర్ కి క్లీన్ చిట్ ఇచ్చినట్లు భావిస్తున్నామన్నారు. ఢిల్లీ బీజేపీ డైరెక్షన్ లోనే ఈటల రాజేందర్ మాట్లాడారన్నారు. కమిషన్ ముందు మీరు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే కేసీఆర్ గారు ఎలాంటి అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు అని కమిషన్ ముందు మీరు క్లీన్ చిట్ ఇచ్చేసారు. మీరు బీజేపీ స్టాండ్ ఈటల రాజేందర్ స్టాండ్ కట్టుబడి ఉందని మేము భావించాల్సి వస్తుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వరం వ్యవహారంలో ఎంపీ ఈటల రాజేందర్ కు తెలిసిందే చెప్పారన్నారు కేంద్ర మంత్రి స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. కమిషన్ ముందు బయట ఈటల ఒకటే చెప్పారన్నారు. కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఈటల చెప్పారన్నారు కిషన్ రెడ్డి.